రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అతను చనిపోయాడా? ఎస్. ప్రస్తుతం అన్ని సోషల్ మీడియాస్ లో కూడా అతను చనిపోయాడనే వార్తలు ఎక్కువగా వైరల్ అవుతాం. ఇటు గాజా కావచ్చు, ప్రాక్సీ గ్రూప్స్ హమాస్, హెజ్బుల్లా, ఎమాన్ నుంచి హౌతీస్, వీళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇరాన్ కూడా. అలాగే ఇరాన్కి సంబంధించిన కొన్ని అధికారిక ఎక్స్ అకౌంట్స్లో కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు. నెతన్యాహు చనిపోయాడు, అయితే ఇరాన్ అటాక్ చేయడం వల్ల తను చనిపోలేదు, నెతన్యాహు హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు అంటూ కూడా చెప్తున్నారు. సో బెంజమిన్ నెతన్యాహు మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం అతని వయసు 76 సంవత్సరాలు. నిన్న మే 25 జెరూసలంలోని హొదసా హాస్పిటల్లో రేడియేషన్ థెరపీ చేయించుకోవడానికి అతను వెళ్ళారు. తర్వాత డిహైడ్రేషన్కి గురయ్యి అతను అదే హాస్పిటల్లో ప్రాణాలు విడిచారంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన ఇజ్రాయెల్కి సంబంధించిన పిఎం కార్యాలయం ఎవరైతే ఉంటుందో అధికారికంగా వారు ఏ విషయాలు కూడా చెప్పట్లేదు. అలాగే అతని హెల్త్ బులెటిన్కి సంబంధించి కొన్ని విషయాలని విడుదల చేసే ప్రయత్నం చేశారు, మెడికల్ రిపోర్ట్స్ని కూడా విడుదల చేశారు. కానీ ఎక్కడ కూడా హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ లేకుండా మొత్తం ఆ పేపర్ అంతా కూడా ప్లెయిన్గా ఉంది. సో దీంతో అందరికీ కూడా అనుమానాలు ఎక్కువగా అయ్యాయి. ఇక అసలు నెతన్యాహుకు ఏం అయ్యింది, అతను హెల్త్ ఇష్యూస్తో ఎందుకు బాధపడుతున్నాడనే విషయానికి వస్తే, కొన్ని రోజులుగా బెంజమిన్ నెతన్యాహు ప్రొస్టేట్ క్యాన్సర్తోనే బాధపడుతున్నాడు. అలాగే అంతకుముందు అతనికి గుండె సంబంధిత వ్యాధి కూడా ఉంది. అంతకుముందు డిహైడ్రేషన్ అవడం వల్ల హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. అయితే రీసెంట్గా ఈ ప్రొస్టేట్ క్యాన్సర్కి సంబంధించి అటు రేడియేషన్ థెరపీ చేయించుకోవడానికి వెళ్తే ఇక ఇజ్రాయెల్కి సంబంధించిన ఐడిఎఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చెప్తుందంటే ఒక దంత వైద్యం చేయించుకోవడానికి వెళ్ళాడంటూ కూడా చెప్తుంది. కానీ నెతన్యాహుకు సంబంధించిన అధికారిక వర్గం ఏం చెప్తుందంటే అతను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడంటూ కూడా చెప్తున్నారు. దీంతో అనుమానాలు ఎక్కువగా అయ్యాయి. సో ఈ అనుమానాలన్నీ కూడా ఒక పక్కన పెడితే ఇంకొక పక్క ఇరాన్, గాజా, హమాస్ ఇటువంటి దేశాలన్నీ కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేసి అతను చనిపోయాడని చెప్పి చాలా మంది పోస్టులు పెడుతున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇరాన్ ఇంటెల్ అనే ఒక అధికారిక ఎక్స్ అకౌంట్లో అతను చనిపోయాడని చెప్పి ఈరోజు పోస్ట్ పెట్టారు. ఆ హ్యాండిల్ చేసేది ఇరాన్కి సంబంధించిన IRGC. మీరు క్వశ్చన్ అడగొచ్చు నన్ను, అసలు ఇరాన్లో ఇంటర్నెట్ లేదు కదా, వాళ్ళ ఎక్స్ అకౌంట్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు? సో దానికి కూడా నేను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను. అయితే కొన్ని రోజుల నుంచి బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడనే వార్తలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఒకరోజు AN యూజ్ చేసి వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అసలు ఇరాన్ IRGC అటాక్ చేయడం వల్ల టెల్ అవీవ్ అనే ప్రాంతంలో అతను స్పాట్లోనే చనిపోయాడు. ఆ శిథిలాల కింద ఉన్న ఒక ఫోటోని తీసి బయట వైరల్ చేశారు. హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్న దృశ్యాన్ని వైరల్ చేశారు. అలాగే మరీ ముఖ్యంగా అతను ఒక కాఫీ తాగుతూ కెఫేలో వీడియోని రిలీజ్ చేయటం, అక్కడ ఫింగర్స్ ఇవన్నీ కూడా సరిగ్గా లేకపోవడం, తర్వాత స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన లిప్ సింక్ అవ్వకపోవడం, నెక్ దగ్గర అక్కడ ఏదో ఒక ఫేస్ మార్చి ఏదో పెట్టినట్టు, వేరే వ్యక్తికి ఇతను ఫేస్ అమర్చినట్టు పెట్టినట్టు, ఇలాంటి పిక్స్, వీడియోస్ ఇవన్నీ కూడా వైరల్ అయ్యాయి. కానీ నెతన్యాహు చనిపోలేదంటూ కూడా ఇరాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో స్వయంగా మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అంచేత బయటకు రాలేకపోతున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక సేమ్ ఇరాన్లోని మోస్తఫా ఖమేనీ, ఇటు ఇజ్రాయెల్లోని బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏ రకంగా అటాక్ చేస్తారో తెలీదు. ఇరాన్ ఖచ్చితంగా అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ పైన. అలాగే ఇరాన్కి సపోర్ట్గా ఉన్న లెబనాన్, ఎమెన్, హౌతీస్, ప్రాక్సీ గ్రూప్స్ అన్ని కూడా తరచుగా ఇరాన్ చేసినా చేయకపోయినా కానీ ఇజ్రాయెల్ పైన టెల్ అవీవ్, డమాస్కస్, జెరూసలం ఇటువంటి ప్రాంతాలపైన ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంది. సో ఇటు వీళ్ళ ప్రజలు చాలా మంది చనిపోతున్నారు, లక్షల మంది చనిపోతున్నారు. కేవలం ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అతను అధికారంలో ఉన్నప్పుడు దగ్గరగా 74,000 మంది చనిపోయారు పాలస్తీన్, గాజాకు సంబంధించి. అందులో మహిళలు 38,000 మంది, అందులో చిన్నపిల్లలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్నవారు. సో
22,000 మంది. సో ఇలా చాలా మందిని కూడా పొట్టను పెట్టుకున్నాడు. సో అందుకనే అతను చనిపోయాడనే వార్త తెలియగానే వీళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి క్లియర్ గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు అతనికి ఏమైంది, బయటకు వస్తున్న ఈ వార్తలన్నింటిలోని నిజం ఉందా, లేకపోతే ఇదంతా కూడా పుకారైనా, కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని దాని గురించి ఒకసారి చూస్తే 76 ఏళ్ల నెతన్యాహు ఆరోగ్యంపై గత కొంతకాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలోనే తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, హదసా ఆసుపత్రిలో రేడియేషన్ థెరపీ ద్వారా దానికి విజయవంతంగా చికిత్స జరిగిందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శత్రు దేశమైన ఇరాన్ దీనిని ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రచార అస్త్రంగా వాడుకుంటుందనే భయంతోనే ఈ విషయాన్ని ఇన్నాళ్ళు దాచనని ఆయన పేర్కొన్నారు. అయితే క్యాన్సర్ ఎప్పుడు సోకింది, చికిత్స ఎప్పుడు ముగిసింది వంటి కీలక వివరాలను ఆయన చాలా గోప్యంగా ఉంచారు. అయితే రీసెంట్గా విడుదల చేసిన వార్షిక ఆరోగ్య నివేదిక కూడా క్లుప్తంగా అధికారిక ఆసుపత్రి ముద్రలు కూడా లేకుండా ఉండడం ఒక రకంగా ఇజ్రాయెల్ ప్రజల్ని గందరగోళంలో పెంచింది. ఇక నెతన్యాహు గత ఆరోగ్య చరిత్రను పరిశీలిస్తే ఆయన తరచూ వైద్య సమస్యలతో చాలా బాధపడుతున్నారు. అది క్లియర్గా స్పష్టమవుతుంది. ఇక జూలై 2023 తీవ్ర డీహైడ్రేషన్ నెపంతో షేబా మెడికల్ సెంటర్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి ఫేస్ మేకర్ అతనికి అమర్చారు 2024. తర్వాత హెర్నియా శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ నెలలో ప్రోస్టేట్ సమస్యల నిమిత్తం మరో శస్త్రచికిత్స జరిగింది. ఇక చికిత్సల వివరాలను మొదట దాచడం, ఆపై సాధారణ పరీక్షలుగా చిత్రీకరించడం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రస్తుత దంత చికిత్స కూడా కేవలం సాధారణమైనదేనని, లేక దీని వెనక మరేదైనా పెద్ద ఆరోగ్య సమస్య దాగి ఉందా అనే కోణంలో కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్క రాజకీయంగాను, ఇంకో పక్క యుద్ధ పరంగాను. సో వైద్య వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొంది. ఇక సున్నితమైన ప్రస్తుత పరిస్థితుల వల్ల మధ్య దేశ ప్రధాని ఆరోగ్యం పదే పదే క్షీణించడం ఇజ్రాయెల్లో కొంచెం ఆందోళన కలిగిస్తుంది. ఎప్పుడూ లేనిది ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది, వారి కళ్ళల్లో ఒక బాధ కనిపిస్తుంది. ఎవరినో మిస్ అయినట్టు చాలా మంది కూడా పోస్టులు పెడుతున్నారు, కానీ అతని ఫోటో అయితే పెట్టట్లా. సో నాకేమనిపిస్తుందంటే ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు, కాజ్ కావచ్చు, అందరూ కూడా మౌనం పాటిస్తున్నారు. ఎవరు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయట్లా. ఇరాన్ కావచ్చు, గాజా కావచ్చు, హమాస్ కావచ్చు, వాళ్ళు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇక అమెరికా కూడా దీనిపైన స్పందించాల. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే బెంజమిన్ నెతన్యాహు టెల్ అవీవ్ ప్రాంతంలో ఇరాన్ అటాక్ చేసినప్పుడు హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేశారు. ఆ మిసైల్స్ అటాక్ వల్ల అతను చనిపోయాడా, ఆ రోజు చనిపోయాడా, దాని తర్వాత నుంచి దాచే ప్రయత్నం చేస్తుందా? నిజానికి అప్పుడు అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే బెంజమిన్ నెతన్యాహుకి ఏం కాలేదు, ఇద్దో నెతన్యాహు అంటే బెంజమిన్ నెతన్యాహు యొక్క బ్రదర్, అతను చనిపోయాడు, అతను కాళ్ళు 2 కూడా పోయాయంటూ కూడా చెప్పింది. కానీ అతను కూడా ఏం కాలేదంటూ కూడా చెప్తుంది. ఇక యోనాథన్ నెతన్యాహు ఇతనైతే మాత్రం 1976లోనే చనిపోయాడు. ఎన్టీబీ ఆపరేషన్ యుగాండా, ఈ పాలస్తీన్కి సంబంధించిన ఆపరేషన్ జరిగినప్పుడు ఆ అటాక్ లో అతను చనిపోయాడు. సో ఇప్పుడు తాజాగా బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడనే వార్తలు వస్తా ఉన్నాయి. సో ఒకవేళ అతను చనిపోతే ఆ అధికారం ఎవరికి దక్కుతుంది? తాత్కాలికంగా ప్రైమ్ మినిస్టర్ పేర్లు కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. సో అందులో ముఖ్యంగా ఎవీవ్ లెవిన్ అనే ఒక పర్సన్, ఇతను ఇజ్రాయెల్ కి చాలా ఇంపార్టెంట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైన నేత. అలాగే నఫ్తాలి బెన్నెట్, ఇతనికి ఆల్రెడీ అనుభవం ఉంది. సో ఇతనికి ప్రధానమైన ప్రత్యర్థి కూడా బెంజమిన్ నెతన్యాహుకి. అలాగే ఎయిర్ లాపిడ్. సో వీరి ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. వీరి ముగ్గురులో ఖచ్చితంగా త్వరలోనే తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్ గా వారు ప్రమాణ స్వీకారం చేసే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ తరచుగా బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించి ఈ మరణ వార్తలు ఎక్కువగా బయటకు వస్తున్న పరిస్థితి. కానీ దీనిపైన ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్స్ ఒకలా చెప్తుంటే, ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒక రకంగా చెప్తుంటే, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ పిఎం కార్యాలయం ఆ వర్గం ఒక రకంగా చెప్తుంది. దీంతో అనుమానాలు ఎక్కువగా అయ్యాయి. సో అతను ఖచ్చితంగా మరణించుంటాడని చెప్పి ఇటు ఇరాన్, అలాగే ఇజ్రాయెల్కి శత్రు దేశాలు అనేటువంటి అన్ని దేశాలు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పోస్టులు కూడా పెడుతున్నారు. సో మీ కామెంట్స్ ఏంటి? నిజంగానే బెంజమిన్ నెతన్యాహు మరణించాడంటారా,
మరణిస్తే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎందుకు మౌనం పాటిస్తుంది? సో జెరూసలేం హొదస్సా హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. అంటే అటాక్ వల్ల చనిపోలే, ఇరానో లేకపోతే హమాసో లేకపోతే గాజానో వీరు అటాక్ చేసి అతను చనిపోలేదు, కేవలం అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల అతను చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు.